ట్రై కలర్ ఓకేనా भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, बोलो 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 भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, भारत माता की जय। భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ విభజన దినోత్సవాన్ని శాంతి ర్యాలీగా మౌన ప్రదర్శన చేస్తూ పట్టణంలో ప్రధాన వీధుల గుండా విద్యార్థులతో కలిపి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు ఆనాటి పాలకులైనటువంటి కాంగ్రెస్ నాయకులు అనేక రకాల మత ప్రాతిపదికన కుట్రలతో కుతంత్రాలతో పాకిస్తాన్ పేరుతో ఆ రోజు అఖండ భారతదేశాన్ని అనేక విషపు ఆలోచనలతో విడగొట్టడం జరిగింది. కాబట్టి అంత అఖండ భారత్ విడిపోయిన సందర్భంగా ఈరోజు మౌన ప్రదర్శన చేస్తూ శాంతి ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే అఖండ భారతదేశం అనేది కుట్రతో కుతంత్రాలతో అనేక రకాలుగా భాగాలుగా విడగొట్టబడి దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నాన్ని ఆనాడు పాలించినటువంటి కాంగ్రెస్ పెద్దలు నాయకులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విద్యావేత్తలు, విద్యా సంస్థలు, విద్యార్థులు, పట్టణంలోని ప్రముఖులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితో కలిపి ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఇందుకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం పేరుతో ఈ కార్యక్రమాన్ని గత 11వ తారీఖు నుంచి రోజు ఒక కార్యక్రమాన్ని పార్టీ పిలిపిస్తే అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భారతీయులందరికీ కూడా కలిసిమెలిసి ఉండాలని, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు అందరినీ కలుపుకొని శాంతి ర్యాలీ చేస్తూ దేశ విభజన
జరిగిన సందర్భంగా మనమంతా ఒకటే. ఎన్ని కుయుక్తులు, ఎన్ని శక్తులు, కుతంత్రాలు పన్నినా భారత్ను ఎవరేం చేయలేరు అని చెప్పి ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి అది నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతదేశాన్ని తీసుకెళ్లగలదని అందరికీ కూడా చెబుతూ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు అందరికీ చెప్తూ భారతీయులందరికీ, ఆ నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ, నంద్యాల జిల్లా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి. ప్రతి భారతీయుడు కూడా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్రం వచ్చి మనం ప్రతి ఒక్కరి వ్యాపార సంస్థలు కానీ, ఇంటి మీద కానీ, మనం ఉంటున్న ప్రదేశంలో జాతీయ జెండా, భారతదేశ జాతీయ జెండాను కట్టి మనమంతా పార్టీలంతా ఒకటే, మనల్ని ఐకమత్యంగా ఉన్నామని చెప్పి భావాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.